అయితే అయితే ఈ మిషన్ కాకతీయ, భగీరథ, 24/7 కరెంట్, ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు మీ అందరికీ ఎక్కడ ఈ సుమంత భయం కూడా కలగలేదా? చాలా భయం కలిగింది, ఎట్లా చాలా పాసిబుల్? భయం కలిగింది. ఆయన చెప్పేవి ఏంటి అంటే అసలు? కేసీఆర్ గారితో వచ్చింది ఏంటంటే ఆయన సాహసోపేతమైన ప్రకటనలు చేసేస్తాడు. ఆయన అసెంబ్లీలో అన్నది ఏంది, మన ఆడబిడ్డలు బిందె పట్టుకుని బయట తిరిగితే ఇంకా నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. అంటే అదొక వ్యక్తీకరణ అనుకోండి, తన సీరియస్నెస్ తెలియడానికి. కొంతమంది యాంత్రికంగా అర్థం చేసుకొని రేపే ఒక ఆమెకు బిందె నుంచి తిప్పి చూసిన రా ఇంకా తిరుగుతుంది, అంత మెకానికల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా ఆయన అన్నప్పుడు ఇంత పెద్ద స్కీము తెలంగాణ అంతా కూడా దాదాపు 145,000 కిలోమీటర్ల పైప్ లైను, అదే భూగోళాన్ని 5 సార్లు చుట్టగలిగినంత పైప్ లైన్ అది. ఇది వెయ్యటం అనేది 5 సంవత్సరాల్లో అవుతుందా? పైగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన డిపార్ట్మెంట్ అందరినీ కూర్చొని పెట్టినాడు, మీతో అవుతుందా చెప్పండి. మీ పై వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. అట్లా డిపార్ట్మెంట్ ద్వారానే నడిపించడం, ఆ డిపార్ట్మెంట్ని ఒక ఉత్సాహపరచడం, ఇవన్నీ కూడా వాళ్ళని నడిపించినటువంటి తీరు, ఆ కాంట్రాక్టర్లను తరిమినటువంటి తీరు, దాని మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మీరే చేయాలని చెప్పి చాలా పరుగులు ఎత్తించి వాళ్ళ ఈ దశకు తీసుకొచ్చారండి. ఈ 4.5 ఏళ్లలో అది మొత్తం పూర్తయిపోయింది. వాళ్ళ బయట రాష్ట్రాలన్నీ కూడా వచ్చి చూసిపోతున్నాయి. ఇది ఎట్లా సాధ్యమైందని అదొక మోడల్ అయింది. బట్ అంటే ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్ అన్నది మీరు ఎప్పుడైనా ఆయన్ని డైరెక్ట్గా అడిగారా? అంటే మీరు ఆయనకు చాలా క్లోజ్ కాబట్టి ఏంటి అసలు ఇది ఎలా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎలా ప్రాక్టికల్లీ పాసిబుల్ అని ఎప్పుడైనా అడిగారా? ఆ తర్కం చేయనియడు ఆయన, చేయనివరా? అదంతే అంటారు, అంతే. అదంతే. అంటే ఆఫీసర్స్కి ఎవరెవరికి ఏం అవసరం, ఆయన కింది స్థాయి ఇంజనీర్లతో మాట్లాడండి. ఎవరైనా కానీ చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడతారు అంతే తప్ప కింది ఇంజనీర్లతో మాట్లాడరు. ఒక డిఈ స్థాయిలో, ఒక ఏఈ స్థాయిలో మాట్లాడరు. కానీ వాళ్ళతో కూడా మాట్లాడాడు, వాళ్ళతో కూడా మీటింగ్లు పెట్టాడు. ఓకే, మీకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆ కింది స్థాయి ఇంజనీర్లందరినీ కూడా పిలిచి వాళ్ళని మీకేం అవసరం చెప్పండి, ఈ జరిగే క్రమంలో మీ అవసరాలు చెప్పండి. సార్ మాకు బైకులు ఉండాలి, మేము తిరగాలి. ఓకే, మీ అందరికి బైకులు ఇస్తున్నాం, మీ అందరికీ పెట్రోల్ అలవెన్స్ ఇస్తున్నాం. ఇవన్నీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఇంత వేగవంతంగా జరిగింది. అది లేకుంటే అది అయ్యే పని కాదు. అయితే ప్రతి జిల్లాలో ఒక గుట్టను ఐడెంటిఫై చేశానన్నారు. నేను యాక్చువల్గా అన్ని జిల్లాలకు నేను వెళ్ళా, కానీ ఈ మధ్య నేను ఒక డాక్యుమెంటరీ షూట్ కోసం గజ్వేల్, సిద్దిపేట వెళ్ళానండి. గజ్వేల్లో ఉన్న గజ్వేల్ గ్రిడ్ కోమటి బండ మీద పెట్టారు. అది కొన్ని కిలోమీటర్ల పైన ఉంది, అది ఎక్కడో పైన ఉంది అది. సో అక్కడి నుంచి నీళ్లు అంటే పైకి కొట్టి అక్కడి నుంచి వాళ్ళు గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి పంపిస్తున్నారు. సో ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్డ్. అంటే కెన్ సచ్ అ టెక్నాలజీ అసలు ఎట్లా, హౌ డిడ్ హీ మేక్ ఇట్ పాసిబుల్ అన్నది నేను ఒకసారి, ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీరింగ్ స్టూడెంట్, బట్ స్టిల్ చెప్పేది ఏమిటంటే ఇవాళ మీకు ప్రతిపక్ష నాయకులలో చూస్తే ఒక్కడిలో కూడా తెలంగాణ ఆత్మ కనిపించదండి. కేసీఆర్లో ఉన్నది ఏంటంటే తెలంగాణని సాకల్యంగా అర్థం చేసుకోవడం. తెలంగాణ భౌగోళిక స్థితి మీద అవగాహన ఉన్నవాడు మాత్రమే అలా పథకరచన చేయగలడు. ఇక్కడ ఈ ఎత్తుపల్లాల భూమిలో ఎట్లా ఉండాలి, ఈ గుట్టలు ఉన్నటువంటి దాంట్లో ఈ గుట్టల్ని మనం ఎట్లా వినియోగించుకోవాలి, అది క్రియేటివిటీ. అది కూడా 9 monthsలో చేశారంట గజ్వేల్ గ్రిడ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంత సృజనాత్మకంగా, అంటే అంత ఒకటి వేగంగా జరిపించడం, అంటే ఆ సృజనాత్మకమైనటువంటి పథక రచన, విధాన రచన, అది చాలా కీలకం. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందే గత 10-15 ఏళ్లుగా ఆయన మొత్తం స్టడీ చేశారు ఈ లెక్కన. అంటే ఈ నోజ్ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఏం చేయాలి అన్నది ఉద్యమ కాలంలో తిరుగుతున్నప్పుడే చెప్పేవాడండి. ఇదిగో ఇది ఈ నది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది, ఇదిగో మన కూడలి వాగు ఇక్కడికి వచ్చి గిట్టుపోతుంది. మేము ఎప్పుడన్నా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడితో అయిపోతుంది, ఇది 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 అది చెప్తూనే ఉండేవాడు. అంటే ఆయన మనసులో అవి మాత్రమే తిరుగుతూ ఉండేవి. తెలంగాణకి దీన్ని ఏం చేయాలి, నేను ఆయనకు స్పష్టత ఉందండి. తెలంగాణ వస్తుంది, దీన్ని పునర్నిర్మించేటువంటి బాధ్యత నా మీదే ఉంటుందని ఉద్యమకాలం నుంచి కూడా ఆయనకు స్పష్టత ఉంది. స్పష్టత ఉంది కనుకనే ఏం చేయాలన్న మథనం నిరంతరం జరుగుతూనే వస్తుంది. కరెంటు సమస్య ఎంత తొందరగా పరిష్కరించారండి. ఈ క్వశ్చన్ అడగ. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.